తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండకు జనం భయపడుతున్నారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన పర్యాటకులపై కాల్పులకు తెగపడ్డారు. ముఖ్యంగా పురుషులే టార్గెట్ గా దాడులు చేయడంతో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో బయటపడిన బాధితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఉగ్రదాడి సమాచారం అందుకున్న సైనికులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని రక్షించడానికి ప్రయత్నిస్తుండగా అక్కడున్న పర్యాటకులు వారు కూడా ఉగ్రవాదులే అనుకుని భయంతో వణికిపోతున్న దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. పర్యాటకులపై దాడులకు తెగబడ్డ ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి దాడి చేశారు. ఈ కారణంగా నిజమైన ఆర్మీ సిబ్బంది వచ్చినా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు అనడానికి ఇదిగో ఈ వీడియోని సాక్ష్యం. ఘటన జరిగిన ప్రదేశానికి ఆర్మీ దుస్తుల్లో ఓ జవాన్ వచ్చారు. అయితే అక్కడే ఓ మహిళ అతన్ని చూసి తన చిన్నారిని ఏం చేయొద్దని బోరున విలపిస్తూ చేతులు జోడించి వేడుకుంది. ఆమెతో పాటు ఇతర పర్యాటకులు కూడా భయంతో తమ పిల్లలను దాచడానికి ప్రయత్నించారు. ఓ సైనికుడు వారికి ధైర్యం చెప్తూ తాము భారత ఆర్మీ నుంచి మిమ్మల్ని రక్షించడానికే ఇక్కడికొచ్చామని భరోసానిచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి షాక్కు గురైన వారు ఇంకా బయటకు రాలేకపోతున్నారు. ఆ బాధలో రోధిస్తూనే ఉన్నారు. ఇక కశ్మీర్లో పౌరులపై జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడుల్లో ఇది ఒకటి. సైనికుల దుస్తుల్లో వచ్చిన 5 ముష్కరులు ఈ ఘాతకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో 2 విదేశీయులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.